అందరికీ నమస్కారం అండి. కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకి ఇచ్చిన ప్రధానమైన హామీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్ పెంచుతామని ఆనాటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చెప్పిన ప్రధానమైన హామీ, బీసీలకి ఇచ్చిన హామీ ఇదొకటి. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికలు ఈ సెప్టెంబర్ 30 లోపు జరపాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరిపేందుకు వీలుగా స్థానిక సంస్థల ఎన్నికల కమిషన్ అన్ని సమాయత్తమవుతున్నాయి. అయితే ఈ జీవో 9 స్థానిక సంస్థలు బీసీలకి రిజర్వేషన్ పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9 పై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ జీవో రాగానే హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మాధవరెడ్డి అని అతను ఈ ప్రభుత్వం తీసుకున్న జీవో 9 వ్యతిరేకంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై రాష్ట్ర అడ్వకేట్ జనరల్ని హైకోర్టు కొన్ని ప్రశ్నలు సంధించింది. కొన్ని సూచనలు చేసింది. రాజ్యాంగంలో 50% రిజర్వేషన్గానే ఉండాలి అని పిటిషనర్ తరపు 50% లోబడే రిజర్వేషన్ ఉండాలని పిటిషన్ తరపు లాయర్ వాదించారు. ఇది కాదని ఓన్లీ బీసీలకే 42% రిజర్వేషన్ కల్పిస్తూ వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మీరు ఈ కేసును వాయిదా వేస్తే వీళ్ళు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే ప్రమాదం ఉంది. దీనిపైన మీరు తొందరగా నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టుని కోరారు వీళ్ళు పిటిషన్ తరపు న్యాయవాదులు. అయితే హైకోర్టు అడ్వకేట్ జనరల్ని కొన్ని ప్రశ్నలు అయితే వేసింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లోనే ఉండగానే ఎందుకు మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 42% అంటూ పెంచారు, ప్లస్ నోటిఫికేషన్ ఎందుకు సిద్ధమవుతున్నారు అని ప్రశ్నించింది. గవర్నర్ ఎలా 3 నెలలు సమయం ఆమోదం తీసుకోపోతే అది ఎలా ఆమోదం పొందినట్టే కదా, దానికి ఇంకా నవంబర్ దాకా సమయం ఉంది కదా, ఇంతలోనే మీరు నోటిఫికేషన్ ఇవ్వటం ఏంటి అని ప్రశ్నించింది. దీనిపైన సమాధానం చెప్పాలని ప్రభుత్వ నిర్ణయం ఏంటో చెప్పాలని అడ్వకేట్ జనరల్ని ఆదేశించింది. అడ్వకేట్ జనరల్ మాత్రం ఇది అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం అని, చట్టసభల్ని మనం గౌరవించాలని ఆయన వాదించారు. అయితే గవర్నర్ దగ్గర అంశం పెండింగ్లో ఉండగానే మీరు ఎలా నిర్వహిస్తారు అనే క్వశ్చన్ని మళ్ళీ అడిగింది. దీనిపై రాష్ట్రపతి దగ్గర తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లుపై కూడా తెలంగాణ ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో బిల్లు ఉన్నాయి, అవి ఇంకా ఆమోదం పొందలేదు. ఏది 50% రిజర్వేషన్ పెంపుని వ్యతిరేకిస్తూ వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం బీసీలకి 42%, ఎస్సీలకి 15%, ఎస్టీలకి 10% రిజర్వేషన్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో మొత్తం కలిపి 63, 65 రిజర్వేషన్ అయింది. కానీ భారత రాజ్యాంగంలో ఒక సుప్రీంకోర్టు జడ్జిలో రిజర్వేషన్ పరిమితి 50% మించి ఉండకూడదని ఒక సుప్రీంకోర్టు కేసులో ఉంది. దాన్ని వీళ్ళు చూపిస్తూ పిటిషనర్లు 50% రిజర్వేషన్ని కంటే ఎక్కువ తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది, దీన్ని ఆపాలి అంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. రేవంత్ రెడ్డి కూడా ముందుగానే వేస్తే పిటిషన్ వేసే దాఖల అవకాశం ఉంటుందని దసరా హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఈయన జీవో రిలీజ్ చేశాడు. అయితే సెలవులు ఉన్నా సరే హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. నేను అలానే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అయితే కోర్టు చెప్తూ అక్టోబర్ 6 వరకు ఎన్నికలు జరపకుండా ఉంటారా, లేకపోతే మీ నిర్ణయం ఏంటో చెప్తారా అని ప్రశ్నించింది. 10 రోజులు ఎన్నికలు ఆపండి, కాదు మేము ఇలానే ఎప్పుడైనా ఏ క్షణమైనా ఎన్నికలు నిర్వహిస్తాము అని అంటారా, నోటిఫికేషన్ కంటే ముందే ఇక్కడ పిటిషన్ నమోదైంది కాబట్టి ఇక్కడ న్యాయపరం విచారణ జరుగుతాయి,
ఈ న్యాయపరమైన సమస్యలు ఈ ప్రభుత్వానికి తలనొప్పి ఎందుకని అనుకుంటే అక్టోబర్ 6 వరకు మీరు ఆగాలి. తిరిగి కేసుని అక్టోబర్ 8 వరకు 8కి వాయిదా వేశారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందో అన్నది కొంచెం ప్రశ్న. 42% రిజర్వేషన్ తోటి బీసీలకి ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. అందులో భాగంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపైన హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది హైకోర్టులో. హైకోర్టు 10 రోజులు సమయం, 10 రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వకూడదని సూచించింది. కానీ ప్రభుత్వం ఏ క్షణమైనా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇస్తే మళ్ళీ న్యాయపరమైన సమస్యలు, ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దానికి సిద్ధపడితే గవర్నమెంట్ ఒక అడుగు ముందుకైతే వేయొచ్చు. ప్రజెంట్ ఇది తెలంగాణలో బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ పైన హైకోర్టులో నిన్న జరిగిన వాదనలు. కేసునైతే తిరిగి అక్టోబర్ 8కి వాయిదా వేశారు. అప్పటిలోపు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.